హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్‌కే కాంపిటీటివ్ అడ్డా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసినటువంటి వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. సో ఈరోజు వీడియోలో ఈరోజు హియరింగ్స్ ఉన్నటువంటి 2 కేసెస్ గురించి, 2 ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి కేసెస్ గురించి, అలాగే ఎంపీఎస్ఓ, ఏఎస్ఓకి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ నంబర్ ఏంటి, దానికి సంబంధించినటువంటి కేసు హియరింగ్ ఎప్పుడుందని చెప్పేసి ఎంపీఎస్ఓ, ఏఎస్ఓ క్యాండిడేట్స్ కూడా అడిగారు. సో ముందుగా కేసు హియరింగ్స్, ఈరోజు ఉన్నటువంటి కేసు హియరింగ్స్ తెలంగాణకి సంబంధించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అలాగే తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి కేసెస్ ఉన్నాయి. సో వాటి గురించి మాట్లాడుకుందాం. వాటికి సంబంధించిన రిట్ పిటిషన్స్ ఏంటి, వాటి యొక్క హియరింగ్ ఏ టైంలో ఉంది, కోర్ట్ హాల్ నంబర్స్ ఏంటనేది నేను మీకు పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. సో ఈరోజు హియరింగ్స్ కంప్లీట్ అయ్యి జడ్జిమెంట్ వస్తుందా లేదా, దేనికి ఫేవర్గా వస్తుంది అనేది చూద్దాము. సో ముందుగా ఎస్ఐకి సంబంధించి నేను మీకు చెప్తాను, ఈ వీడియో మీరు కంప్లీట్గా చూడండి. ముందుగా ఎస్ఐకి సంబంధించి రిట్ పిటిషన్ నంబరు, అలాగే అది ఏ కోర్టు హాల్లో జరుగుతుందని చెప్పేసి కొంతమంది అడిగారు. సో ఆ వివరాలన్నీ కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. సో యాక్చువల్గా దీనికి సంబంధించి మనం చూడాలి అంటే hc.ts.nic.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళినట్లయితే ఇక్కడ కాజ్ లిస్ట్ అని కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లైవ్ స్టేటస్ ఆఫ్ కాజ్ లిస్ట్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు దీనికి సంబంధించినటువంటి కోర్ట్ హాల్ నెంబర్ ఏంటనేది మీకు తెలిస్తే దాన్ని బట్టి మనం రిట్ పిటిషన్ నెంబర్స్, అలాగే అది ఏ టైంలో హియరింగ్ ఉందనేది మనం చూడొచ్చు. సో ఇది తెలంగాణ ఎస్ఐకి సంబంధించి కోర్ట్ హాల్ నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ ఉంది కదా కోర్ట్ హాల్ నెంబర్ 1. సో అక్కడ దాని కిందగా చూసుకుంటే పీడిఎఫ్ ఫైల్ కనిపిస్తుంది, వ్యూ పీడిఎఫ్ అని చెప్పేసి. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి జడ్జి గారు, అలాగే పూర్తి వివరాలు మనకి ఇందులో ఇవ్వడం జరుగుతుంది. సో మనం స్టార్టింగ్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ కోర్ట్ నెంబర్ 1 అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ హానరబుల్ శ్రీ జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి గారు దీనికి సంబంధించినటువంటి హియరింగ్స్ ఈరోజు వినబోతున్నారు. సో 10:15 నుంచి ఈ కేసెస్ అన్నీ కూడా హియరింగ్స్ జరుగుతాయి. సో తెలంగాణ ఎస్ఐకి సంబంధించినటువంటి హియరింగ్ ఎప్పుడుందంటే 175th పొజిషన్లో ఉంది ఫ్రెండ్స్. సో ఈరోజు హియరింగ్ కొంచెం లేట్గా వచ్చే అవకాశం ఉంటుంది, బట్ హియరింగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో 175th కనుక చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఎంవి రామారావు అనే ఆయన పిటిషనర్స్ తరపు లాయర్ అనమాట. సో రిట్ పిటిషన్ నెంబర్ కనుక చూసుకుంటే 37/2019 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డబ్ల్యూపీ కాకుండా డబ్ల్యూఏ అని ఇచ్చారు. ఓకే, సో కొన్ని డబ్ల్యూఏ అని చెప్తారు. ఓకే, తర్వాత ఇక్కడ రమేష్ చిల్లా అనే ఆయన గవర్నమెంట్ తరపు లాయర్ అనమాట. సో ఫర్ హోమ్ డిపార్ట్మెంట్ తెలంగాణ, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి కేసు ఇది. సో దీనికి సంబంధించి 175th పొజిషన్లో ఎస్ఐకి సంబంధించినటువంటి కోర్టు హియరింగ్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో మీరు దీని ద్వారా మీరు కోర్ట్ హాల్ నెంబర్ 1కి మీరు ఎవరైనా హియరింగ్ వినాలనుకుంటే మీరు కోర్ట్ హాల్ నెంబర్ 1కి వెళ్ళి మీరు అక్కడ దీనికి సంబంధించినటువంటి ఈ హియరింగ్స్ని లైవ్లో చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు తెలంగాణ జేపీఎస్కి సంబంధించి, అలాగే ఎంపీఎస్ఓ, ఏఎస్ఓకి సంబంధించినటువంటి రిట్ పిటిషన్ నెంబర్ ఏంటి, ఏ విధంగా చూడాలనేది నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇంకా తెలంగాణకి సంబంధించి జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్కి సంబంధించి మొన్న జరిగినటువంటి హియరింగ్స్లో ఏం జరిగింది అంటే, ఈ ట్రైబల్ ఏరియాకి సంబంధించి రిజర్వేషన్స్కి సంబంధించి, అలాగే ఏదైతే జీవో నెంబర్స్ 145 అండ్ 369 ఉన్నాయో వాటి మీద డిస్కషన్, అలాగే లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ గురించి, ఇంకా కొన్ని విషయాల మీద కూడా దీనికి సంబంధించినటువంటి ఏదైతే రాంగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి పిటిషన్ వేశారో వాటి మీద కూడా డిస్కషన్స్ అనేవి జరిగాయి. సో దీనికి సంబంధించి టైం కావాలని చెప్పేసి గవర్నమెంట్ తరపు ఏఏజీ గారు టైం అడగడం వల్ల సో ఈ కేసుని ఈ రోజుకి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇది ఏ పొజిషన్లో ఉందనేది ఇప్పుడు చూద్దాము. ఓకే, యాక్చువల్గా మన కేసుకు సంబంధించి కోర్ట్ హాల్ నెంబర్ 33 అనమాట. సో 33కి వెళ్తే ఇక్కడ వ్యూ పీడిఎఫ్ అని ఉంటుంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పీడిఎఫ్ అనేది ఓపెన్ అవుతుంది. మన కేసు వచ్చేసి యాక్చువల్గా మంది ఎవరు వింటున్నారంటే అభినంద్ కుమార్ షావాలి గారు వింటున్నారన్నమాట. ఇది 10:15 నుంచి దీనికి సంబంధించినటువంటి అన్ని కేసెస్ హియరింగ్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే తెలంగాణ జూనియర్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించి హియరింగ్ ఎప్పుడుందంటే ఇది 174th పొజిషన్లో ఉంది ఫ్రెండ్స్. సో 2:15కి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి హియరింగ్ ఉంది. 174th ఫర్ అడ్మిషన్ అని చెప్పేసి ఇక్కడ నుంచి ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా వాటికి సంబంధించినవే. సో 2:15 పొజిషన్లో ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, టైం కూడా మెన్షన్ చేయడం జరిగింది. జీపీ ఫర్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ at 2:15 PM అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో 174 నుంచి ఉన్నటువంటి కేసెస్ అన్నీ కూడా వాటికి సంబంధించినవే. సో వీటికి సంబంధించినటువంటి హియరింగ్స్ అన్నీ కూడా
ఈరోజు విచారణకు వచ్చే అవకాశం ఉంటుంది. కంప్లీట్గా వీటి మీద డిస్కషన్ జరిగి ఈరోజు ఏదైతే ట్రైబల్ ఏరియాస్కి సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి, అలాగే లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్, స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి ఇష్యూస్, అలాగే పిహెచ్సి క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద, అలాగే జియో నెంబర్స్ మీద, ఇలాగ ప్రతి ఇష్యూ మీద డిస్కషన్ జరిగి ఈరోజు కోర్టు కేసు అనేది ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా మనం భావించవచ్చు. లేదా ఇంకోసారి పోస్ట్పోన్ చేశారు అంటే అది నెక్స్ట్ మంత్కి పోస్ట్పోన్ అవ్వచ్చు, లేదా 2-3 డేస్కి పోస్ట్పోన్ అయ్యి సో ఆ రోజుకి ఫైనలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మ్యాక్సిమం ఈ రోజే ఫైనల్ అవుతుందని చెప్పేసి మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించిన అన్ని హీరింగ్స్ ఇప్పటి వరకు చాలాసార్లు పోస్ట్పోన్ అవుతూ వచ్చింది, చాలాసార్లు హీరింగ్స్ జరిగినాయి, మ్యాక్సిమం అన్ని ఇష్యూస్ మీద డిస్కషన్స్ అనేవి జరిగినాయి. కాబట్టి మిగిలినటువంటి బ్యాలెన్స్ ఉన్నటువంటి వాటి మీద ఈరోజు డిస్కషన్ జరిగి ఈరోజు కేసు అనేది కంప్లీట్ అవుతుందని చెప్పేసి మనం భావిద్దాం. ఎవరైనా కోర్ట్ హాల్కి వెళ్ళి హీరింగ్స్ వినాలనుకున్న వాళ్ళు వెళ్ళి వినొచ్చు. సో డైరెక్ట్గా లైవ్లో చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎంపీఎస్ఓ ఏఎస్ఓకి సంబంధించి దానికి సంబంధించినటువంటి కేసు వేశారు. బీటెక్ వాళ్ళు ఎలిజిబుల్ కాదని చెప్పేసి కేసు వేయడం జరిగింది. సో ఎలిజిబుల్ కాకోకుండా స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళకే ఎంపీఎస్ఓ ఏఎస్ఓ పోస్టులు ఇవ్వాలి అని చెప్పేసి కొంతమంది కేసు వేయడం జరిగింది. సో దానికి సంబంధించిన రిట్ పిటిషన్ నెంబర్ ఏంటి, అది ఏ రోజున హీరింగ్ ఉండొచ్చు అనేది ఇప్పుడు చూద్దాము. ఎంపీఎస్ఓ ఏఎస్ఓకి సంబంధించి కోర్టు కేసుకు సంబంధించి ఈరోజు హీరింగ్ అయితే లేదు. కానీ చాలామంది దానికి సంబంధించిన రిట్ పిటిషన్ ఏంటి, అసలు ఎవరు వేశారు, ఏ ఇష్యూ మీద వేశారని చెప్పేసి అడగడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూడాలంటే కాజ్ లిస్ట్లో దొరకదు మనకి. ఇక్కడ కేసు స్టేటస్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనం చూడొచ్చు. నేను రిట్ పిటిషన్ నెంబర్ ఏంటనేది చెప్తాను. సో కేస్ టైప్ వచ్చేసి రిట్ పిటిషన్ ఫ్రెండ్స్, డబ్ల్యూపీ అని చెప్పేసి టైప్ చేయండి. సో డబ్ల్యూపీ అని చెప్పేసి టైప్ చేసి ఆ తర్వాత కేస్ నెంబర్ వచ్చేసి 1330. ఓకే, 1330 టైప్ చేయండి. ఆ తర్వాత కేసు ఇయర్ వచ్చేసి 2019 ఫ్రెండ్స్. సో రీసెంట్గా వేశారు, మొన్ననే వేశారు కాబట్టి సో 2019 అని చెప్పేసి టైప్ చేసి సబ్మిట్ చేస్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు వస్తాయి. ఓకే, దీనికి సంబంధించి ఇక్కడ రిట్ పిటిషన్ నెంబర్ ఉంది కదా, రిట్ పిటిషన్ 1330 2019 అని చెప్పేసి ఇచ్చారు. సో ఫర్ ఫైనాన్స్ జీపీ ఫర్ ఫైనాన్స్ ప్లానింగ్ టీజీ అని చెప్పేసి తెలంగాణ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది ఎంపీఎస్ఓ ఏఎస్ఓ అనేది ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించింది. సో జే సుధీర్ అని ఆయన పిటిషనర్స్ తరపు అడ్వకేట్ అనమాట. కేస్ కేటగిరీ వచ్చేసి సర్వీసెస్కి సంబంధించింది. సో ఫైలింగ్ డేట్ ఎప్పుడు వేశారంటే 23/1 మొన్ననే వేశారు, 23rd. సో లిస్టింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అంటే 25th ఇచ్చారు. అయితే కేసు రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరిగిందంటే 24th జరిగింది. సో కేసు స్టేటస్ వచ్చేసి ప్రస్తుతానికి పెండింగ్లో ఉంది. సో దీనికి సంబంధించి హీరింగ్ ఎప్పుడు ఉందనేది ప్రస్తుతానికి అయితే తెలియదు. తెలిసిన తర్వాత నేను మీకోసం ఒక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. సో దీనికి సంబంధించి ఏమని వేశారు అంటే కేసు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో కమిషన్ థాట్ రెస్పాండెంట్ అండ్ హోల్డ్ ద యాక్షన్ ఆఫ్ రెస్పాండెంట్స్ ఇన్ ప్రిస్క్రైబింగ్ ద అన్కనెక్టెడ్ irrelevant qualifications and making ineligible candidates eligible and treating unequals as equals, thereby denying the rightful claim of the petitioners or statisticians for the post of assistant statistical officers as bad, illegal, arbitrary, discriminatory, contrary to public interest, irrational, irrelevant and unconstitutional, and consequently direct the respondents to confine consideration to the post of assistant statistical officer only by those who are specialized in statistics, and to exclude all others who are not otherwise well versed with the statistics, and issue a fresh notification for the said post, or to provide major quota for statisticians for the post of assistant statistical officer అని చెప్పేసి రిట్ మ్యాండమేట్స్లో ఇవ్వడం జరిగిందనమాట. సో అర్థమైంది కదా, ఎవరైతే స్టాటిస్టిషియన్స్ కాదో, స్టాటిస్టిక్స్ చేయలేదో వాళ్ళని తీసివేసి ఓన్లీ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళకి పోస్టులు ఇవ్వాలి. లేకపోతే మీరు వాళ్ళకు కూడా పోస్టులు ఇవ్వాలి అనుకుంటే ఈ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, స్పెషల్ కోటా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేస్తూ దీనికి సంబంధించి కేసు వేయడం జరిగింది. ఎవరెవరు వేశారో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మొత్తం 6 members వేశారనమాట. రెస్పాండెంట్స్ వచ్చేసి తెలంగాణ స్టేట్. సో మొత్తంగా చూసుకుంటే దీనికి సంబంధించినటువంటి హీరింగ్ అనేది ఎప్పుడుందో మనకైతే తెలియరాలేదు. సో దీనికి సంబంధించి రిట్ పిటిషన్ నెంబర్ని నేను మెన్షన్ చేశాను, 1330 2019. సో మిగిలినటువంటి వివరాలన్నీ కూడా నేను మీకు చెప్పాను. తెలంగాణ జేపీఎస్ అలాగే తెలంగాణ ఎస్ఐకి సంబంధించి ఇంకా దీనికి సంబంధించినటువంటి
ఏదైతే ఇది ఎంపీఎస్ఓ, ఏఎస్ఓ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళని, బీటెక్ చదివిన వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు కేసు వేయడం జరిగింది. సో ఈ కేసుని దీనికి సంబంధించి ఎప్పుడు హీరింగ్ ఉందనేది నేను మీకు చెప్తాను, నాకు తెలిస్తే ఇన్ఫర్మేషన్ తెలిస్తే. సో అప్పటివరకు మన ఛానల్ ఫాలో అవ్వండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.